పిల్లలు, ఈరోజు మరొక సరదా కథతో మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సోల్జర్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కాకి హంస. ఈ కథలో మనం ఒక కాకి ఒక హంస గురించి తెలుసుకుంటాం. ఈ కథ మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేదంట. ఆ ఊరిలో చాలామంది పేదవారే ఉండేవారు. దాంతో ఆ కాకి అక్కడెక్కడ సరైన ఆహారం దొరక్క అది చాలా బక్కగా బలహీనంగా ఉండేదంట. ఇలా ఉండగా ఒకరోజు ఆ కాకి ఇలా అనుకుంటోందంట, అబ్బా, ఇక్కడ నాకు సరిపడా ఆహారమే దొరకడం లేదు, నేను వేరే చోటికి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకుంది. అది అలా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే దానికి ఒక చోట పెద్ద పెద్ద బంగళాలు, ఎక్కడ చూసినా బోల్డంత ఆహారం కనిపించిందంట. అబ్బా, ఈ ఊరిలో అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారేమో, ఇక్కడ నాకు చాలా ఆహారం ఉంది అని అనుకుని అక్కడే ఉండిపోయింది. ఆ ఆహారం రోజు కావలసినంత తింటూ అది లావుగా బలంగా తయారైంది. అలా ఎగురుకుంటూ వెళ్తుంటే ఆ ఊరిలో దానికి ఒక చోట ఒక సముద్రం కనిపించింది. అబ్బా, ఈ సముద్రం భలేగా ఉందే అని చూస్తూ ఉంటే ఆ పక్కనే కొన్ని హంసలు కనిపించాయి. అబ్బా, ఆ హంసలు ఎంత బాగున్నాయో, వాటితో నాకు స్నేహం చేయాలని ఉంది అని వాటి దగ్గరికి వెళ్ళి, హంసలు మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. ఆ హంసలు కూడా సంతోషంగా కాకితో స్నేహం చేయడానికి ఒప్పుకున్నాయి. అయితే కాకి మనసులో హంసల పట్ల కొంత అసూయ మొదలైంది. ఈ హంసలు ఎంత తెల్లగా ఉన్నాయి, వాటికి చాలా గర్వం, అందుకే అన్నీ కలిసి అలా మాట్లాడుకుంటూ నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. ఈ హంసలకి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలి అని అనుకుని ఒకరోజు ఒక హంస దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, హంస మనం ఒక పోటీ పెట్టుకుందామా అని అడిగింది. అప్పుడు హంస అంది, మనం స్నేహితులం కదా, మన మధ్య పోటీ ఎందుకు అని అడిగింది. కానీ కాకి వినలేదు. స్నేహితులమైతే పోటీ పడకూడదా ఏంటి? దాంతో హంస సరే అని ఒప్పుకుంది. సరే, పోటీ ఏంటి చెప్పైతే అని అడిగింది. అప్పుడు కాకి, మన ఇద్దరం సముద్రం మీద ఎగరాలి, ఎవరైతే ముందుగా అలసిపోయి ఆగిపోతారో వాళ్ళే ఓడిపోయినట్టు అని చెప్పింది. అప్పుడు హంస, చూడు కాకి, ఇది చాలా ప్రమాదకరమైన పోటీ, మనకు అవసరమా అని అడిగింది. కానీ కాకి, ఏంటి హంస, నువ్వు భయపడుతున్నట్టున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని హేళన చేసింది. హంసగా కాకి దురుద్దేశం అర్థం చేసుకుని పోటీకి సిద్ధమైంది. పోటీ మొదలైంది. కాకి గర్వంతో ఒక్కసారిగా పైకి ఎగరడం మొదలుపెట్టింది. అబ్బా, నేను ఎంత పైకి ఎగురుతున్నానో వీళ్ళందరికీ చూపించాలి అనుకుంది. అప్పుడు హంస, కాకి, ఒకేసారి అంత పైకి ఎగరకు, నీ శక్తి అంతా కోల్పోతావు, నెమ్మదిగా ఎగురు అని సలహా ఇచ్చింది. కానీ కాకి ఆ మాట వినకుండా, నేను ఈ సముద్రమే కాదు, 7 సముద్రాలైనా ఆ వలేలాగా ఎగరగలను అని గట్టిగా చెప్పింది. అప్పుడు కాసేపటికే కాకి తన బలాన్నంతా కోల్పోయి రెక్కలు నొప్పి పెట్టి ఎగరలేక ఎక్కడైనా చెట్టుందా అని చూసింది. కానీ సముద్రం మధ్యలో ఆగడానికి ఏమైనా కనిపిస్తుందా? ఎక్కడా ఏమీ లేదు. దాంతో అది అలా సముద్రంలో పడిపోయింది. అప్పుడు హంస తన మంచితనాన్ని చూపించింది. గబగబా వెళ్ళి పడిపోయిన కాకిని కాపాడి ఒడ్డుకి తీసుకొచ్చింది. అప్పుడు హంస కాకితో, చూడు కాకి, మన మీద అతిగా నమ్మకం ఉండడం మంచిది కాదు. అందరికన్నా నేనే గొప్పవాడిని అనుకుని ఇతరులను తక్కువగా చూడకూడదు. ఎదుటివారిని చూసి అసూయ పడితే ఇలాగే జరుగుతుంది అని చెప్పి హంస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి చావు తప్పి కన్నులొట్టపోయినందుకు దిగులు పడుతూ అలా కూర్చుంది. చూశారు కదా పిల్లలు, అందుకే
మనం ఎప్పుడూ గర్వపడకూడదు. మనకు ఎంత బలం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా గర్వం మనల్ని ఎప్పుడూ ఇబ్బందుల్లోకే నెట్టేస్తుంది. అలాగే హంసలాగా మనం అందరితో స్నేహంగా ఉండాలి. ఇతరుల పట్ల అసూయ పడకూడదు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మన స్నేహితులే కదా మనకు సహాయం చేస్తారు. ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా? అయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కదులుతాం. ఇలాంటి వీడియోలు మరిన్ని చూసేందుకు మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.